Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఎక్సీల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. రోజు రోజుకి పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రానున్న 3 నెలల భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తున్న అధికారులు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలంటూ వైద్యులు సూచన. రాష్ట్రంలో లిక్కర్ ధరలను సవరించిన కూటమి సర్కారు. క్వార్టర్ బాటిల్ పై 10 నుండి 15 రూపాయల పెంపు. దుకాణదారులు మార్జిన్ పెంచడం వల్లే రేట్లు పెరిగాయంటూ వివరణ. ఎక్సీల సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న అమరావతి T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే రాము వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆడుతూ ఎమ్మెల్యే రాము క్రీడాకారులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించే ప్రయత్నాలు కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా సమాజంలోని వివిధ సంస్థలు, ఔత్సాహికులు ముందుకు వచ్చి తమ వంతు ప్రయత్నం అందించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన క్రీడా వసతుల కల్పన, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో పలు చర్యలు తీసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సీల సంస్థ చైర్మన్ అర్సుమిల్లి అరవింద్, సంస్థ ప్రతినిధులు, వివిధ ప్రాంతాల క్రీడాకారులు పాల్గొన్నారు. నాకు రాదులే బేసిక్ వీళ్ళు మరి ఇప్పటికే లేట్ అయింది. వెరీ సారీ. అదే ఫ్రెండ్
Hi guys. Hi sir. Hi bro. Congratulations. అందరూ ఈ ఎక్సెల్ వారు ఏర్పాటు చేసిన అమరావతి ఛాంపియన్షిప్కి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఐ విష్ యూ ఆల్ ది లక్ అండ్ ఐఎమ్ వెరీ వెల్ అసోసియేటెడ్ విత్ ఎక్సెల్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. వెరీ గుడ్ అండ్ లీడర్షిప్ ఆఫ్ అరవింద్. యూజువల్ ఎలాంటి క్రికెట్ ఆడిపోయినాడు. సో కాకపోతే వెరీ గుడ్ ఎక్సెల్ నాకు ఎప్పటికీ అసోసియేషన్ వాళ్ళు ఇలాంటి మంచి ఈవెంట్ కండక్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అన్న ప్రజలు. ఇదే కంటిన్యూ చేయండి. దీన్ని డిస్ట్రిక్ట్ చేసుకుని మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటి పెట్టే బాగుంటుందని ఆలోచించండి. కాలేజెస్కి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు. దీన్ని గుడివాడ కూడా మీకు ఆహ్వానం పొందుతా ఉన్నాం. తప్పకుండా ఐ విష్ ఆల్ ది టీమ్స్ గుడ్ లక్. ఎవరో ఒక్కలేక వెళ్తారు కానీ ఎప్పుడైనా కానీ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ అవర్ గోల్ మోటో. ఎంజాయ్ చేయటం క్రికెట్ అయినా ఏ క్రీడలో అయినా కానీ ఎంజాయ్ చేయటం ఇది ఇంపార్టెంట్. ఓకే, గెలిచామా ఓడిపోయామా విన్ అయ్యామా అనేది కాకుండా మనం ఎంజాయ్ చేసామా అనేది వెరీ ఇంపార్టెంట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ ఎవరీబడీ. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ సందర్భంగా 15% లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 3 కేటగిరీలుగా మద్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్లుగా సరఫరా అవుతుంది. అయితే ఇటీవల మద్యం అమ్మకాలపై దుకాణదారులు చెల్లిస్తున్న మార్జిన్ చాలటం లేదని ఆందోళన వ్యక్తం చేయడంతో కమిషన్ 14.5 నుంచి 20% పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో అన్ని కేటగిరీలో 15% ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం 2019-24 కాలంలో అమలు చేసిన ఎక్సైజ్ విధానాలను ఎన్డీఏ కూటమి సర్కార్ సమీక్షించింది. అనంతరం లిక్కర్ విధానాలకు సంబంధించిన వే ఫార్వర్డ్ ను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసింది. ఇందులో రిటైల్ వాణిజ్యం, మద్యం ధరలు, పన్నులపై కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదా కోసం కేబినెట్ సబ్ కమిటీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే మెయిన్ పెట్టు జనాలందరూ సార్ మన చేయగలమా ఫిబ్రవరి 12వ తేదీ బౌద్ధ భగవానుడి 2568వ జయంతి సందర్భంగా గుడివాడ బౌద్ధ స్తూపం వద్ద నిర్వహించే బుద్ధ మెగా పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని మాల సంఘాల జాతీయ గౌరవ అధ్యక్షుడు పొంగులేటి జయరాజ్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జయరాజ్ మీడియాతో మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నిర్వహించే బుద్ధ మెగా పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. బౌద్ధుడు జన్మించి రేపు 12వ తారీఖు మగా పౌర్ణమి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. 12వ తారీఖు 2825 సంవత్సరాలు రేపటికి ఆయన జన్మించి 2828 బౌద్ధ సంవత్సరం సందర్భంగా రేపు ఇక్కడ గుడివాడలోని బౌద్ధ స్తూపం మొబైల్ సెంటర్ నియర్ అక్కడ బౌద్ధ భిక్షువులు, అలాగే చీఫ్ గెస్ట్గా మచిలీపట్నం ఎస్పీ గారు గంగాధరరావు గారు, లోకల్ ఉన్న అన్ని సంఘాల వారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ బౌద్ధ మగా పౌర్ణమిని
జరిపి జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. అదే క్షేత్రంలో ఎప్పటి నుంచో వెన్నెల దెబ్బగా అనేక మంది దాన్ని ప్రస్తావించడం జరిగింది. అది కాదు బౌద్ధ క్షేత్రం అని చెప్పి అనేక పర్యాయాలు మేము కలెక్టరేట్ కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది గురువాడ నుంచి. ఆ తదుపరి మొన్న బౌద్ధ స్తూపంగా దాన్ని గుర్తించి భారత ప్రభుత్వం వారు అక్కడ బోర్డు పెట్టడం జరిగింది. ఇది బౌద్ధ స్తూపం, బౌద్ధ క్షేత్రం. గురువాడలోది ఇది 3వది. అమరావతి, బెట్టిప్రోలు, ఇక్కడ మొత్తం 40, ఈ స్టేట్లో 40 బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. అన్ని సందర్శిస్తూ ఇక బౌద్ధ భిక్షులు, బౌద్ధ హీన్ ఆయన ఇక్కడ ఇంకో నలుగురితో కలిసి స్టేట్ మొత్తం తిరిగి అన్ని క్షేత్రాలు గుర్తించి ప్రతి చోట బౌద్ధ పౌర్ణమి జరిపించాలని, అక్కడ పర్యాటక కేంద్రంగా కూడా ఈ క్షేత్రాలని అక్కడ భవిష్యత్తులో ప్రభుత్వం గుర్తించి పర్యాటక కేంద్రాలు అన్ని 40 చోట్ల కూడా పర్యాటక కేంద్రాలుగా గుర్తించి ఆ యొక్క బౌద్ధ క్షేత్రాలని డెవలప్ చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయిస్తున్నాం. ఎందుకంటే బౌద్ధుని బోధ మామూలందరూ ఐక్యం ఉండాలి, సమానత్వం, సౌభ్రతత్వం, అందరూ కలిసిమెలిసి ఉండాలి, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు కలిసి ప్రయాణం చేయాలని ఆయన ఉద్దేశం. అదే స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న రాజ్యాంగ నిర్మాత కూడా సమానత్వం, సౌభ్రతం, కుల నిర్మూలన అనే అనేక కార్యక్రమాలు చేస్తూ రాజ్యాంగం రాసి ఈ దేశానికి దిశ ఏర్పాటు చేసి అన్ని ముఖ్యమైన మార్గం బౌద్ధ మార్గం అని చెప్పి ఆయన కూడా ఆయన చనిపోయే ముందు 56లో 5 లక్షల మందితో బౌద్ధ దీక్ష తీసుకోవడం జరిగింది. కనుక ఆయన మార్గంలో అందరూ నడిస్తేనే ప్రపంచ శాంతి, సమాధానం చేకూరుతాయి. కనుక ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ గుడివాడ పట్టణ ప్రజలందరూ, మహిళలు కూడా, విద్యార్థులను కూడా అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ రేపు 4 గంటలకి 12వ తారీఖున అక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుద్ది. బౌద్ధ క్షేత్రంలో మొబైల్ సెంటర్ నియర్ దగ్గరలో ఉన్న బౌద్ధ క్షేత్రం జరుగుతుంది. అందరూ అక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, నమో బుద్ధాయ. టిట్కో కాలనీలో నెలకొంటున్న చెత్త సమస్యలు పరిష్కరించేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు ముందడుగు వేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రోడ్లు వాడటమే కాకుండా అనంతరం సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా అధికారులు సహకరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా టిట్కో కాలనీలో చెత్త చెదారం, డ్రైనేజ్ వ్యవస్థ, మరుగున పడిన దోమలతో, దురాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు తెలుసుకొని ఆ సమస్యను గుడివాడ పట్టణ మున్సిపల్ అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలియజేస్తారు. స్థానిక మన ఎమ్మెల్యే వెనగల రాము రోజు మన గుడివాడలో ఉన్న సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తుంటే మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా కాలనీ ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం చాలా దౌర్భాగ్యమని, వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి టిట్కో కాలనీ ప్రజల సమస్యలు తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మోర్చా నాయకురాలు బోనం గోపిక, ఎస్సీ మోర్చా నాయకులు దేవరపల్లి చిన్న, లంకా రాంబాబు, రీటా, చరణ్, రాజు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, టిట్కో కాలనీ ప్రజలు పాల్గొన్నారు. కమిషనర్ గారు, మీ పాదాలు బంధనం చేస్తున్నాం. మేమందరం టిక్కో ఇల్లు అందరం దయచేసి ఈ కాలువలు, ఆ చెత్త తీపిస్తే మేము చాలా అదృష్టవంతులు అవుతాం. దోమలు పడుకోలేకపోతున్నాం, వాసన కూడు కూడా తినలేకపోతున్నాం. ఈ పేదల గురించి మీరు చర్య తీసుకోవాలి. టిక్కో ఇల్లు ఇచ్చారు కాదంటారా, దాని గురించి మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఏయో పల్లెటూరు ఇల్లు చేస్తున్నారు కానీ ఈ టిక్కో ఇల్లు చేయరా? అంతేనా మీ పరిపాలన? నాన్న కొంచెం దయచేసి మీరు రాండి. నీళ్లు దొరకట్లా, మంచి నీళ్లు ఏమీ లేవు. మున్సిపల్ కమిషనర్ గారు మీరు దయచేసి మా అందున కొంచెం కనికరించి రాండి బాబు. కొంచెం పరిగెత్తు వస్తాం ముసలాడం, దయచేసి మీరు రావాలి. దోమలు అసలు ఇంట్లోకి వెళ్ళామంటే దోమలు, ఒకసారి వచ్చి చూడండి, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఎలా ఉందో. కాలువ చెత్త దారుణంగా ఉంది. చెత్త అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది సార్. అది అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక టిట్కో ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయండి. అదే విధంగా మంచి చేయని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన గుడివాడ గౌరవనీయులు మన వెనిగేల రాము గారు ఎంతో స్వశక్తితో ఇంటింటికి వెళ్ళి సమస్యలు నివారించేద్దామని
ఎంతో అభివృద్ధి చేద్దామని స్వచ్ఛ భారత్ పేరు మీద మన గుడివాడ పట్టణ అభివృద్ధిని చేయాలనే ఆలోచనతో ఉంటే ఇక్కడ ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఈ మున్సిపల్ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం చాలా దౌర్భాగ్యం. మరి అన్ని గుడివాడ పట్టణాల్లో చెత్తా చెదారం ఎత్తుకోవడానికి అన్ని కార్మికులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, మరి జరుగుతుంది. మరి ఈ టిట్కో కాలనీ పరిస్థితి ఏంటి అంటే ఈ టిట్కో కాలనీలో ఉండడమే ప్రజలు తప్ప మరి వీళ్ళందరికీ ఓటు హక్కు లేదా? మరి ఏ ప్రపంచంలో ఉన్నామని మనకేం అర్థం అవ్వట్లేదండి. దగ్గర దగ్గర ఏదో వారానికి ఏదో కళ్ళ నీళ్లు తుడిపినట్టుగా వారానికి 2 సార్లు వస్తున్నారంట. మరి వచ్చి ఆ వ్యవస్థ ఎలా ఉన్నారంటే ఆ కార్మికులు వచ్చే ఎంట్రన్స్ మాత్రం అటుపక్క ఇటుపక్క ఊడ్చేసి వెళ్ళిపోవడమే తప్పితే ఆ చెత్తా చెదారం సేకరించడం అసలు లేదు. అసలు డ్రైనేజ్ వ్యవస్థ అంటే గట్టిగా చెత్తా చెదారం పెరిగిపోయి మురిగిపోయింది. దోమలు, పందులు, కుక్కలు, ఆ పారిశుద్ధ వ్యవస్థ మరీ దారుణం. ఏమండి మేము ఒకటే నిర్ణయించుకున్నామండి. ఎందుకంటే మేము కూటమిలో ఉన్నప్పుడు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ ఈసారి ఈ కూటమి ప్రభుత్వం వస్తే మీ అందరికీ మీ సమస్యలను తీర్చడమే కాకుండా మన గుడివాడ పట్టణ అభివృద్ధిని చెప్పి మాట ఇచ్చాం. ఆ మాటకి ఈరోజు మేము నిలబడి ఉండాలంటే ఇలాంటి సమస్యల మీద నిర్వహించాలి. ఎందుకంటే పొద్దున్న లేచిన కాంచి వెనికల రాము గారు తెల్లారు లేచిన కాంచి అనేక సమస్యల మీద, ఎందుకంటే నాయకుడు అంటే అన్ని ఏమి చేయలేడండి, అందరూ ఆయన చేయాలంటే ఎలా చేస్తాడు? సో ప్రతి వాళ్ళు ఈ గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రతి వారు మన గుడివాడ మనం బాగుండాలి ఆలోచనతో అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే ఈ గుడివాడ పట్టణం అభివృద్ధి అవుతుంది. సో ఇప్పటికైనా మరి మున్సిపల్ అధికారులకి మేము గుడివాడ పట్టణ బీజేపీ పార్టీ తరపున మేము విన్నవించుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ టిట్కో కాలనీ ప్రజలు మా ఇంటి మీద వచ్చి మా మీద దాడి చేస్తున్నారు. మీరు కూడా కూటమిలో ఉన్నవాళ్ళు కదా, మీరు ఏం చేయట్లేదు ఏంటంటే మమ్మల్ని అడుగుతున్నారు. ఇదే ప్రశ్న తీసుకెళ్లి మరి ఈరోజు ఈ మున్సిపల్ అధికారులకి తెలియజేయడం జరిగింది. ఏదేమైనా సరే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ రోజు నుంచి ఈ వారానికి 2 సార్లు పంపిస్తానంటే మేము కూడా ఒక వాలంటరీగా వాళ్ళు చేసే వర్క్ ఎక్కడ చేస్తారు ఏంటి అని చెప్పి మేము కూడా ఒక వాలంటరీ, ఎందుకంటే తెల్ల లేచిన నుంచి మాకు ఎన్నో పనులు ఉంటాయి. ఒకరోజు ఉద్యోగానికి వెళ్తే 500 కాంచి 1000 రూపాయలు వస్తాయి. అవి కూడా పక్కన పెట్టి ప్రజా సంక్షేమం గురించి ప్రజల శ్రేయస్సు గురించి వాళ్ళు చేస్తున్న వర్క్ని మేము కూడా గమనించి ఆ చెత్తా చెదారం నెరవేరుస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా మా వంతు సహాయంగా ఒక వాలంటరీ వ్యవస్థగా ఆ కార్మికులు వెనకాల ఉండి ఆ మంచి చెడు చూస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. ఈరోజు టిట్కో కాలనీలో మరి ఆర్కే గారి ఆధ్వర్యంలో ఆయనకి రోజు బీజేపీ నాయకులు మా బాధలు పట్టించుకోండి టిట్కో కాలనీ ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. అయితే నిజంగా మేము వచ్చి చూస్తే ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ మరి పారిశుద్ధ్య వ్యవస్థ కానీ ఇంత దారుణంగా ఉంది. ఇదంతా కూడా వాసనలు వచ్చేస్తా వాళ్ళకి రోగాలను తెప్పించే మార్గంలో ఉంది. ఇంత చెత్త పెరిగిపోయి మన రాము గారేమో చక్కగా మరి పారిశుద్ధ్యం నిర్మూలన చేస్తున్నారు ప్రతి టౌన్కి తిరిగి. ఆయన మరి మంచి కార్యక్రమం మన గుడివాడ పట్టణాన్ని ఒక అభివృద్ధిలో ఉంచాలనే ధ్యేయంతో ఆయన తిరుగుతుంటే మరి టిట్కో కాలనీలో ఈ పారిశుద్ధ్య కార్మికులు ఇది క్లీన్ చేయడం కూడా లేదు. ఎంత దరిద్రమైన వాసన వస్తూ ఉంది. మరి ఎన్ని రోజుల తర్వాత వచ్చి ఇది క్లీన్ చేస్తారో అర్థం కావట్లా. ఎందుకంటే ప్రజల ప్రాణాలు అందరికీ ముఖ్యమేనండి. మరి వాళ్ళ ప్రాణాలు ఆరోగ్యంగా ఉంటేనే కదా అందరం సురక్షితంగా ఉండేది. ఈ పారిశుద్ధ్యాన్ని అంతా కూడా క్లీన్ చేయించాలి, ఈ డ్రైనేజీ వ్యవస్థని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం మా బీజేపీ తరపు నుంచి. అయితే ఏంటంటే వస్తున్నారు మీరు పంపించిన మెయిన్ రోడ్ 2 రోడ్లు చేసుకుని వెళ్ళిపోతే ఎలాగండి? కాలనీ ఇంత పెద్ద రోడ్లు ఉన్నాయి, లోపల అన్ని రోడ్లు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. లోపలికి వచ్చి ఇవన్నీ కూడా క్లీన్ చేయాల్సిందిగా కోరుకుంటూ మున్సిపల్ కమిషనర్ కి విన్నవించుకుంటున్నాము. కొద్దిగా పట్టించుకుని ఈ టిట్కో కాలనీ ప్రజల ఆరోగ్యాలు కూడా కాపాడాలని కోరుకుంటూ భావిస్తున్నామండి. ఇక్కడికి వచ్చిన మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళు కూడా మరి ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. ఇదంతా రోడ్ అంతా కమ్మేసున్న అవన్నీ కూడా సైడ్కి తొయ్యడం జరిగింది. ఇప్పుడు ఇలా ఈ కార్మికులు మన జనాలు కూడా ఒక పద్ధతిలో వేసుకోవాలి, ఈ చెత్త కూడా వాళ్ళు కూడా వేసుకోవాలని మేము చెప్పాము. అలాగే మీరు ఇది వేయడానికి ఒక ఏర్పాటు చేస్తే ఏదన్నా దానిలోనే ఆ చెత్త వేస్తారు డస్ట్బిన్లలో సైడ్ని ఏర్పాటు చేస్తే ఈ రోడ్డు అంతా పడిపోయి దాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోకుండా ఈ పందులు కుక్కలు ఇవన్నీ చేరి ఈ దోమలు ముసిరి ఆ దోమలు వెళ్ళి మళ్ళీ ఇండ్ల మీద వాళ్ళని కరిచి వాళ్ళకి రోగాలు వచ్చే కన్నా ఇలాంటి కార్యక్రమాలని చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి.
ఫిబ్రవరి నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉదయం పూట విపరీతమైన మంచు కురుస్తూ చలుగాలులతో ఇబ్బందులు పడ్డ పట్టణవాసులు ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవటం వల్ల ఎండ తాకిడికి అల్లాడిపోతున్నారు. 2024వ సంవత్సరంలో అత్యధికంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలోనే 38 నుండి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రానున్న మరో 3 నెలలు బాణుడు ప్రభావానికి వెలవెల్లాడాలని ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ద్విచక్ర వాహనంపై పర్యటించాలన్నా, రోడ్ల మీద నడవాలన్నా ఇప్పటికే పట్టణవాసులు సూర్యుడు ప్రతాపానికి అల్లాడిపోతున్నారు. రాబోయే 3 నెలలు మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరించడంతో ఎండ తాకిడి నుండి తట్టుకునేందుకు ప్రజలు సంసిద్ధం కావాల్సి ఉంది. ఈ వేసవి కాలంలో వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని మరి వైద్యులు సైతం సూచిస్తారు. ఉదయం 10 గంటల తర్వాత వృద్ధులను, చిన్నపిల్లలను బయటకు తీసుకురాకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఎక్సీల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. రోజు రోజుకి పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రానున్న 3 నెలల భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తున్న అధికారులు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలంటూ వైద్యులు సూచన. రాష్ట్రంలో లిక్కర్ ధరలను సవరించిన కూటమి సర్కారు. క్వార్టర్ బాటిల్ పై 10 నుండి 15 రూపాయల పెంపు. దుకాణదారులు మార్జిన్ పెంచడం వల్లే రేట్లు పెరిగాయంటూ వివరణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి VTV న్యూస్ గుడివాడ.